వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నెల్లూరు చేపల పులుసు తప్ప చాలా అడిగారు మిథున్ రెడ్డి లాయర్లు. కోరికలు చాలా ఉన్నాయి. రిమాండ్ సింహ పొనవలు సుధాకర్ రెడ్డిని పక్కన పెట్టి నాగార్జున రెడ్డితో మిథున్ రెడ్డి కోసం వాదించారు. నెల్లూరు జైలు కావాలని, అందులో సెపరేట్ బ్యారక్ కావాలని, వై కేటగిరీ భద్రత కావాలని అడిగారు. ప్రభుత్వం తరపున కస్టడీ కోసం గుంటూరు జైలు ఇవ్వమంటే జడ్జి గారు రాజమండ్రి జైలు రిమాండ్ వేశారు. గోదావరి జిల్లాలకు పార్టీ ఇన్ఛార్జ్ గా పనిచేసిన మిథున్ రెడ్డికి అక్కడి జైలులో రిమాండ్ కాకతాళీయం. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తే అందులో రిపోర్టులు మార్చేశారని, ఆయనకు బ్లడ్ క్లాట్స్ ఉన్నట్టుగా కాసేపు గుండెపోటు సాక్షి తమ ప్రేక్షకులను రంజింపజేసింది. ఇష్టం వచ్చినట్లుగా చిన్నపాటి అక్షరాలు తేడాతో బ్రాండెడ్ లిక్కర్ పోలిన మద్యాన్ని, ఆఖరికి దేశం గౌరవించే ప్రెసిడెంట్ మోడల్ పేరుతో నాసిరక మద్యాన్ని పరిశ్రమలను లీజుకు తీసుకుని తయారు చేసి నిర్బంధంగా వాటిని తాగేలా చేసి వేలాది మందిని చంపేసిన దుర్మార్గులు వింత వింత కోర్కులు కోరడం ప్రజల్లో అసహ్యాన్ని రెట్టింపు చేస్తా ఉంది. లివర్ పాడైతే ఏ ఆరోగ్యశ్రీ కార్డులో కూడా కవర్ కాదు. వైజాగ్ కేజీహెచ్ నుండి చిత్తూరు వరకు వార్డుల్లో ఎన్ని వందల మంది చనిపోయారో లెక్కలేదు. ఆ ధరలకు జే బ్రాండ్స్ కొనలేక ఎంతమంది కల్తీ మద్యం తాగి చనిపోయారో కూడా లెక్కలేదు. నాటి ప్రతిపక్ష టీడీపీ ప్రాణాంతకమైన ఆ మద్యం నాణ్యతపై ఒళ్ళు గొగ్గురు పడిచే ల్యాబ్ రిపోర్టు తెప్పించిన దులిపేసి బరి తెగించి 5 ఏళ్లు కొనసాగించాడు. వీరి మద్యం డబ్బుల దాహానికి జనం కాలేయ వ్యాధులు రెట్టింపు కావడం, నాడీ సంబంధిత వ్యాధులు దాదాపు 9 రెట్లు పెరగడం, కిడ్నీ సమస్యలు 84% అధికం కావడం జరిగింది. అయినా ఈ రాక్షసులు ఆపలేదు. వీరి ధనదాహం తీరలేదు. మనంతా ప్రకాశం పోలీసుల మీద గంతులేసి అరిచిన చెవిరెడ్డిని తిరుపతికి తరలించి స్విమ్స్ లో వైద్యం చేయించాలట. ఇటీవలే పొంగనూరుకు దండయాత్ర లెక్కన వెళ్లి రైతుల మీద దాడులు చేయించిన మిథున్ రెడ్డికి బ్లడ్ క్లాట్స్ అట. నెల్లూరులో స్పెషల్ బ్యారక్ కావాలట. ఇంకా నయ్యో విల్లాలు కోరలా. ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి 25 లక్షలకు పైగా కావాలని ఆసుపత్రుల్లో చెబితే ఎన్ని వందల కుటుంబాలు ఏడ్చాయో. ఏనాడైనా ఈ దుర్మార్గులు ఆలోచించారా? కిడ్నీలు డయాలసిస్ చేయడానికి మార్చుకోవడానికి ఎన్ని వేల కుటుంబాలు కంటి నిండా నిద్రపోలేదో ఈ క్రూరులకు తెలుసా? నాడీ సంబంధ వ్యాధులతో మంచాల మీద నిస్తేజంగా ఉంటే చూస్తూ ఎన్ని వేల కుటుంబాలు కుమిలిపోయాయో ఈ మృగాలకు తెలుసా? దేశ చరిత్రలోనే ఇలాంటి మద్యం స్కామ్ ఎప్పుడూ జరగలేదు. ఈ దుర్మార్గులు తమ కర్మకు మూల్యం చెల్లించి తీరతారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి వాదించుకున్నా ధర్మం దండన తప్పక ఉంటుంది. తప్పించుకోలేరు. వీరి గొంతెమ్మ కోరికలు వింటుంటే ప్రజలకు మరింత అసహ్యం కలుగుతోంది.